సో గాయస్ మేమైతే ట్రైబల్ మ్యూజియం ఐటీటీ భద్రాచలం దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడైతే పార్క్, బోటింగ్, మ్యూజియం అయితే ఉంటాయి. మేమైతే మ్యూజియంకి వెళ్ళాలని అనుకుంటున్నాం. సో నేను ఒక్కదాన్నే కాదు, నేను మీతో కూడా షేర్ చేసుకోవడానికి ఈ వీడియోని తీస్తున్నా. ఫస్ట్ లోపలికి వెళ్దాం పదండి, చాలా బాగుంటుంది అంటున్నారు. సో మనం కూడా చూసేద్దాం. లోపలైతే చాలా బాగుంటుంది మొత్తం అయితే, నాకు చాలా నచ్చింది. అక్కడ ఒక మీకు హట్లా కనిపిస్తుంది, అది వచ్చి చాలా బాగుంది, భలే క్యూట్గా ఉంది లైటింగ్స్తో చేసి. లోపల చిన్న డోర్ కూడా ఉంది చూడండి, ఇది లైట్స్తో చాలా బ్యూటిఫుల్గా డెకరేషన్ చేస్తారు. నాకైతే చాలా క్యూట్గా అనిపించింది. సో లోపలికి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. మనం చూడండి ఫస్ట్ రూమ్కి అయితే వెళ్తున్నాం. చాలా ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కటి పెడుతూ ఉంటారు అనమాట. మనం అయితే ఇది ఫస్ట్ రూమ్ అని సెట్ చేసి ఉంటారనమాట. అక్కడ బోర్డు మీద రాసినట్లుగా మనకు అక్కడ ప్లేస్ చేసి ఉంటారనమాట. చూడండి చాలా ఫస్ట్ అయితే మనకు కనిపించింది అయితే బాణాలు రకాలు అన్నీ అన్నమాట. గొడ్డలి అన్నీ ఉన్నాయి, గొడ్డలిలో రకాలు అన్నీ, కత్తులేమో కొడవలిలు చూడండి, అన్ని రకాలు. ఇవైతే ఈటెలు అన్నమాట. చూడండి ఈటెల్లో రకాలు ఇవి. ఇంకా రకరకాల జంతువుల కొమ్ములు అన్నమాట. ఇవి కూడా జంతువుల కొమ్ములు అన్నీ ఇవి సేమ్ అంతే అన్నమాట. రకరకాల జంతువు కొమ్ములు వెరైటీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. నాకైతే చూడడానికి చాలా అందంగా ఉన్నాయి, నాకైతే చాలా బాగుంది అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి బోర్డు మీద కనపడుతున్నాయి కదా, ఈ బోర్డు మీద కనపడి రియల్గా ప్లేస్ చేస్తారు. ఆ బోర్డు మీద వాటి గురించి రాస్తారనమాట, ఏమేమి ఉన్నాయో. ఇక్కడైతే ఏంటంటే మనం గ్లాస్లో వాటర్ తాగుతాం మామూలుగా అయితే, వీళ్ళైతే బొంగు కర్రల్లో కుండలలో తాగుతారనమాట, సొరకాయ బూరెలలో తాగుతారనమాట. వీళ్ళైతే రకరకాల వాటిల్లో వాటర్ తాగుతూ అనమాట, అవన్నీ ప్లేస్ చేసిన వాటిలో. సో ఇటువైపు వచ్చేసి ఇదేంటంటే చేపలు పట్టే వల, నెట్ ఇంకా అన్నీ అలానే అనమాట, కుండలు. ఇదైతే నెక్స్ట్ రూమ్ అనమాట. ఇవంతా చెక్కతో చెక్కిన బొమ్మలన్నీ ఇక్కడ ప్లేస్ చేశారు, చాలా బాగున్నాయి మొత్తం చూడడానికి. ఇక్కడైతే తను ముట్టుకున్నది ఏంటంటే బూర అన్నమాట. ఇది బూర, ఇక్కడ బూర పెద్ద పెద్ద చెక్క బొమ్మ, చాలా బాగున్నాయి బొమ్మలు అయితే. ఇది చైన్ అన్నమాట. వాళ్ళు అలా రెడీ అవుతారు ఏదైనా జాతర అట్లా అయినప్పుడు అనమాట. చూడండి ఇవైతే పెద్ద పెద్ద విగ్రహాలు చెక్కతో చేసినవి అనమాట అన్నీ. అయితే అక్కడ ఒకటి మీకు కనిపిస్తుంది అని ముట్టుకున్నది అయితే చాలా బాగుంది. అదొక ట్రీ బ్రాంచ్ లాగా ఉంది, చాలా క్యూట్గా ఉంది, చాలా బాగుంది, సాఫ్ట్గా అయితే ఉంది. వాళ్ళ గెటప్ అనమాట, ఏదైనా జాతర అన్నప్పుడు అలా వేసుకుంటారు, డ్రమ్స్ వాయిస్తారు అట్లా వేసుకొని. ఇది మనమైతే నెక్స్ట్ రూమ్కి వచ్చేసాం. ఇదైతే ఒక హట్లా కనిపిస్తుంది కదా, ఇదైతే వడ్ల గుమ్మి అనమాట. అంటే వాళ్ళు బియ్యంని రైస్ స్టోర్ చేసుకుంటారు అనమాట. ఇదైతే ఒక ఎడ్ల బండి, ఇప్పటికీ మన పల్లెటూళ్ళలో చూడొచ్చు, ఎడ్ల బండి ఇప్పటికీ ఉంది, మనం చూడొచ్చు, చాలా బాగుంది కదండి. నెక్స్ట్ వచ్చేసి అయితే మొత్తం పెయింటింగ్ చాలా బాగుంది. ఇదైతే అక్కడ మీకు ఒక కనిపిస్తుంది, ఇదైతే మడత కుర్చీ అన్నమాట. ఇది చాలా బాగుంది, నేనైతే చాలా ఎంజాయ్ చేశాను, సూపర్ ఉంది, నాకు చాలా నచ్చింది, చాలా బాగుంది అసలుకి. కూర్చున్న కంఫర్ట్గా చాలా బాగుంది, సూపర్ ఉంది, చాలా నచ్చింది నాకు. ఇంకా మొత్తం పెయింటింగ్స్, వాళ్ళు అడవిళ్ళల్లో అట్లా తిరుగుతారు, జింకలు అవన్నీ ఉన్నాయన్నమాట. చూడండి వాళ్ళు పెయింటింగ్ వేసారు అలా. సో అదైతే కుడితి తొట్టె అనమాట, ఏమన్నా వేస్టేజ్ అందులో పోస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి అయితే హట్ అనమాట, వాళ్ళు ఉండే ఇల్లు లాంటిది, ఒక రకమైన హట్ అనమాట. దాంట్లో వాళ్ళ ఫుడ్ అవన్నీ ఉన్నాయి చూడండి, వాళ్ళు వండుకోవడానికి సామాన్లు అన్నీ ఉన్నాయన్నమాట. ఇది ఒక హట్ లాంటిది, చాలా బాగుంది అయితే హట్ అయితే. ఇది కూడా అంతే అనమాట, ఇది కూడా ఇందాకలాగా చూసాం కదా మడత కుర్చీ. ఇది వచ్చేసి రోకలే అనమాట. ఇది నులక మంచం అనమాట. ఇది ఒక చిన్న హట్ అనమాట. దీని పేరేంటంటే చుట్టు గుడిసె అనమాట, మీకు కనపడుతుందా అక్కడ చుట్టు గుడిసె అనమాట. రౌండ్గా ఉంటుంది, ఇదైతే ముద్దుగా రౌండ్గా ఉంటుంది. మళ్ళీ రోలు చాట అన్నీ ఉన్నాయి చూడండి అక్కడ, చాలా బాగుంది మొత్తం అయితే. ఇవి సేమ్ అంతే, ఇంకా వాళ్ళు ఓవరాల్గా ఈ రెండు అనమాట. మొత్తం చాలా బాగుంది. మీకు అక్కడ ఒకటి కనిపిస్తుంది కదా, అదైతే నాగలి అనమాట. చూడండి గొడ్డలు అనుకునే. ఇదైతే డ్రమ్స్ అన్నమాట, రకరకాల డ్రమ్స్.
థర్డ్ రూమ్ వచ్చేసాం. మనమైతే డ్రమ్స్ అనమాట, రకరకాల డ్రమ్స్ వాళ్ళు జాతర అన్నప్పుడు ఆ డ్రమ్స్ని వాయిస్తూ ఉంటారనమాట డాన్స్. ఇదైతే వాళ్ళు అలంకరించుకున్న వడ్డానాలు, రింగ్స్, గాజులు, మెడ పట్టీలు, ఇంకా రకరకాలవన్నీ అలంకరించుకున్నారు. నెక్స్ట్ కూడా ఇవంతే, ఇవి మెడ పట్టీలు అన్నీ ఉన్నాయి, చైన్స్, చాలా ఉన్నాయి. ఆ ఫోటోలో చూపించినట్టుగా ఆమె వేసుకునే అన్ని కిందకు చూపిస్తాం. ఆమె వేసుకునే అన్ని ధరించిన ఆభరణాలు. ఇగో నెక్స్ట్ వచ్చేసి కూడా సేమ్ అంతా వాళ్ళందరూ ఆడుకుంటున్నారు. ఇవైతే చిల్ల గింజలు అనమాట. వాళ్ళ ఫోటోలో చూస్తున్నారు, వాళ్ళు ఆడుకుంటున్నారు, గ్యాదర్ చేసి పెట్టారు ఇక్కడ. ఇది నెక్స్ట్, ఇవి మొత్తం చైన్స్ అనమాట, కడియాలు లాంటివి. ఇవి నెక్ పెట్టుకుంటారు మెడకి. ఆ ఫోటోలో ఆమె ఎన్ని ధరించిందో అవన్నీ ఆభరణాలు అనమాట. నెక్స్ట్ అంతే తాడులు అన్నీ ఉన్నాయన్నమాట. తాడులు, ఇంకా చిన్న చాట ఉంది, బూరలు, చిన్న చాట చాలా బాగుంది కదా, నాకు చాలా నచ్చింది. భలే క్యూట్గా ఉంది, దాన్ని చూడంగానే అసలుకి చాలా బాగుంది. అది ఆయన ధరించాడు. ఇవి అంతే సేమ్ అన్నీ ఆ ఫోటోలో ఉన్నట్టుగా ఇక్కడ సెట్ చేస్తారు. ఇది ఆవు అనమాట. ఆవుకి ఎన్ని ధరిస్తారు చూడండి, కాళ్ళకి కడియాలు లాంటివి, మెడకి అన్నీ ఉన్నాయి చూడండి. ఇది సోలా గిత్త, రైస్ కొలుచుకోవడానికి అనమాట, పప్పులు అన్నీ కొలుచుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి అయితే మనం ఇంకా వాటికి వచ్చేసాం. అక్కడ 3 కనపడుతున్నాయి, అవి 3 స్పూన్స్ అనమాట. సో గంటలు, ఓకే, ఇవన్నీ కూడా గంటలు ఉన్నాయి. గంటలు రౌండ్గా ఉన్నాయి, గంటల్లో రకాలు, గిన్నెలు అన్నీ ఉన్నాయి, బుట్టలు, చాటలు అన్నీ ఉన్నాయి, చాలా బాగున్నాయి మొత్తం అయితే. సో నెక్స్ట్ వచ్చేసి అయితే వాళ్ళు పనికి వెళ్ళి యూజ్ చేసినవన్నీ, ఇవన్నీ ఖాతా అనమాట, వాళ్ళు ఏమన్నా ఖాతా చేసుకోవడానికి. మొత్తం చాట అన్నీ చాలా బాగున్నాయి మొత్తం కొల్చడానికి అనమాట ఏదన్నా. ఇంకా ఇది మొత్తం. సో నెక్స్ట్ వచ్చేసి అది అడవిలలో సహజంగా దొరికే చెట్ల ఫుడ్ అనమాట, దొరికే ఫుడ్ అనమాట. విప్పపూడు అన్నీ ఉన్నాయన్నమాట. ఇది కూడా చాలా ఆహారం అనమాట, చాలా ఫుడ్ అనమాట. ఇవి వాళ్ళు రియల్గా అనమాట, రియల్గా యూజ్ చేసుకునే బట్టలు, పెద్ద బుట్టలు, అవి గిన్నెలు, కుండలు అన్నీ ఉన్నాయన్నమాట. నేను అక్కడ ఊపుతున్నాను కదా, అక్కడ అదైతే అది ఉట్టి అనమాట. అది వాళ్ళు ఏదైనా వండుకున్నట్లయితే ఆ ఫుడ్ని దాంట్లో పెట్టుకుంటారనమాట. ఏదైనా బర్రెలు, కుక్కలు తినడానికి రాకుండా దాంట్లో పెట్టుకుంటారనమాట, తినకుండా. సో నెక్స్ట్ వచ్చేసి అయితే ఇది కూడా సేమ్, అంటే వాళ్ళు అనమాట. బుట్టలు, కుండలు అన్నీ ఉన్నాయి, చాటలు అన్నీ ఉన్నాయన్నమాట. మొత్తం అయితే చాలా బాగున్నాయి అన్నీ. ఇదైతే హ్యాట్ అనమాట, హ్యాట్ హ్యాట్ సేమ్ చాటలు, బుట్టలు. ఇదైతే చిన్నపిల్లలు ఉయ్యాలలు అనమాట 2. ఇదేమో నులక మంచం అనమాట. దాన్ని పట్టుకుంది అయితే బూర అనమాట, అది వంట చేసుకున్నట్లయితే ఊరితే మంచిగా వస్తుంది. ఇవి డ్రమ్స్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక్కసారి ఇలా కొట్టంగానే రీసౌండ్ వచ్చేస్తుంది, చాలా బాగుంది మొత్తం అయితే. డ్రమ్స్, రకరకాల డ్రమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇదైతే చాలా బాగుంది. ఇదేంటంటే 2 కొమ్ముల హ్యాట్ అనమాట. ఇవి జాతర అప్పుడు పెట్టుకొని ఆ డ్రమ్ని మళ్ళీ వేసుకొని వాయిస్తూ ఉంటారనమాట. చాలా అలా వాయిస్తూ డ్యాన్స్ వేస్తూ ఉంటారనమాట. అది పెట్టుకొని అయితే చూడండి. మళ్ళీ దేవుడి గదికి వచ్చేసాం. దేవుడి గది 4th రూమ్ కండి. దేవుడు అయితే సమ్మక్క సారక్క పూజిస్తారనమాట. చెట్టుని పూజిస్తారు, రాయని పూజిస్తారు వాళ్ళైతే. చూడండి, చెట్టు, రాయని అన్ని పూజిస్తారు, అవన్నీ రాయాలన్నమాట. ఎన్ని దేవుళ్ళు ఉన్నారు చూడండి ఒకసారి. చాలా మంది దేవుళ్ళు ఉన్నారనమాట. చూడండి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో మీరే చూడండి. ఎలా ఉన్నారు దేవుళ్ళు. చాలా మొత్తం రాయాలి, చాలా బాగుంది. అందరినీ పూజిస్తారు అన్ని దేవుళ్ళని, వాళ్ళు చాలా బాగున్నాయి. సో గాయ్స్, బాయ్. థ్యాంక్ యూ. వీడియో చూసినందుకు. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్.